So, hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day and another beautiful vlog. సో ఈరోజు అయితే నేను మొత్తం నా బర్త్డే వ్లాగ్ చూపిస్తున్నా. సో నైట్ నుంచి అండ్ నెక్స్ట్ డే నా బర్త్డే. సో బర్త్డే వ్లాగ్ మొత్తం మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అనేది ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నాకు కేక్ కటింగ్ అదంతా, సో 12 o'clock అట్లా కేక్ కటింగ్ అయ్యి, అండ్ ఇది నా బర్త్డే గిఫ్ట్ అనమాట. సో అది వచ్చేసి రోజ్ గోల్డ్ విత్ డైమండ్ నెక్ పీస్ అనమాట. ఇన్విజిబుల్ చైన్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా. సో అది కూడా అక్షయ్ సర్ప్రైజింగ్గా ఇచ్చాడనమాట. అండ్ ఫస్ట్ టైం నా కోసం ఒక్కడే వెళ్ళి సెలెక్ట్ చేసిన చైన్ అనమాట ఇది. బిఫోర్ కూడా నాకు డైమండ్ రింగ్స్ అట్లా గిఫ్ట్ ఇచ్చాడు, కానీ అది పక్కన రిఫరెన్స్ కోసం తీసుకొని వెళ్ళాడనమాట, సెలెక్ట్ చేయడం కోసం వేరే వాళ్ళని. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక్కడే వెళ్ళి సెలెక్ట్ చేసింది ఏదైనా ఉందంటే అది ఈ చైన్ అనమాట. సో అండ్ లాస్ట్ ఇయర్ కూడా నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు. అంటే మనాలి ట్రిప్ తెలియకుండా ప్లాన్ చేసి అలా సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. సో అలా ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒకటి అట్లా చేస్తూనే ఉంటాడు. సో ఈసారి మేము రిసార్ట్స్కి వెళ్తున్నాం అనమాట. సో అదేం రిసార్ట్ అనేది మీరు ముందు వీడియోలో చూస్తారు. సో అలా మేము రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము రిసార్ట్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మాకు పూల్ సైడ్ ప్రైవేట్ పూల్ ఉన్న రిసార్ట్ కావాలి. హైదరాబాద్లో చాలా రిసార్ట్స్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా కొన్ని విజిట్ చేసాము. బట్ మెయిన్గా మాకు ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది అయితే ప్రైవేట్ పూల్ ఉంటే బెటర్ కదా, పిల్లలున్నా మేమున్నా ఎవరికైనా కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా అనేసి అలాంటి రిసార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఆన్ ద వేలో మేము ఫుడ్ అండ్ మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసి అదంతా అయ్యే వరకు కొంచెం ఆఫ్టర్నూన్ లాగా అయిపోయింది, 12 o'clock అట్లా. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి రిసార్ట్కి వెళ్ళిపోదాంలే అనేసి అనుకున్నాము. సో ఆన్ ద వేలో మనకి ఇక్కడ ఫేమస్ ధాబా ఉందన్నమాట. సో ఇది పంజాబీ హవేలీ అనే ధాబా. సో ఇదేంటంటే ఎప్పటి నుంచో చాలా ఫేమస్ అనమాట. దీని మీద చాలా న్యూస్ కూడా వచ్చింది అండ్ పేపర్లో కూడా ఏదో అవార్డ్స్ లాగా దీనికి వచ్చాయన్నమాట. సో అదేం అవార్డు నాకు కరెక్ట్గా తెలీదు, బట్ ఇది మాత్రం చాలా ఫేమస్ ధాబా అనమాట. సో మేము జనరల్గా ఎట్లా అంటే ఫ్యాన్సీ రెస్టారెంటే కాకుండా ఇలాంటి ధాబాస్ కూడా మేము అన్నిట్లోనూ మంచిగా ఏమంటారు వెళ్ళిపోతాం అనమాట. సో అలా మేము ఇదే ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళాలి అనేది మేము మాకేమంత పర్టికులర్గా ఉండదు. సో ఏదైనా సరే వెళ్ళిపోతాం, కాకపోతే కొంచెం నీట్నెస్ ఉండాలి, ఫుడ్ క్వాలిటీ బాగుండాలి అని ప్రిఫర్ చేస్తుంటాం అనమాట. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫ్యాన్సీ రెస్టారెంట్ కన్నా కూడా ఒక్కొక్కసారి ధాబాలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాన్సీ రెస్టారెంట్లో నార్మల్గా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, కానీ టేస్ట్ విషయానికి వస్తే కొన్ని అన్నీ కాదు, టేస్ట్ విషయానికి వస్తే అంత బెటర్ కూడా ఉండవు కొన్ని. అండ్ నేను కొన్ని ఫ్యాన్సీ రెస్టారెంట్ కూడా చేశాను. సో వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి నా ఛానల్లో ఒక్కసారి ఏమేమి వీడియోస్ ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ అనేవి చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడైతే మేము ధాబాలో ఫేమస్ అయితే మనకి రోటీస్ అవి చాలా ఫేమస్ ఉంటాయి కదా. ఏ ధాబాలో వెళ్ళినా కానీ కర్రీస్ కానీ కర్రీ విత్ రోటీ ఏంటంటే ఆ టేస్ట్ అనేది మనకి ధాబాలో చాలా బాగా దొరుకుతుంది అనమాట. బట్ ఇది ఫేమస్ ధాబా, మళ్ళీ ఏది పడితే ఆ ధాబాలో కూడా అంత బాగుండదు. సో ఇలాంటి పర్టికులర్ ధాబాస్లోకి విజిట్ చేయండి, సో బాగుంటుంది. అండ్ వీళ్ళు ఏంటంటే ఆ మట్కా ఏదైతే ఉందో అది డైరెక్ట్ బొగ్గుల మీద వేసి కర్రీ అనేది దాని లోపల కుక్ చేస్తారంట. సో అది ఈ హవేలీ పంజాబీ హవేలీ ధాబా స్పెషాలిటీ అనమాట. సో అలా దీనికి ఉన్న స్పెషాలిటీ అనమాట. అండ్ ఇక్కడ అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా థీమ్స్ ఉన్నాయి అనమాట. సో నైట్ టైం ఏదైతే ఉందో అప్పుడు చాలా థీమ్స్ ఉన్నాయి ఇక్కడ పంజాబీ ధాబాకి. లారీలో లైటింగ్స్ అలా పెట్టి, సో అలా ఫోటోషూట్స్కి. అండ్ ఇది చాలా ఫేమస్ అయిన ధాబా అంట. మనకి అంటే నాకు తెలీదు, ఫర్ ద ఫస్ట్ టైం నేను వెళ్తున్నా, బట్ అక్షయ్కి ఇది తెలుసు అంట ఈ ధాబా. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళే రిసార్ట్ ఏదైతే ఉందో ఆ రిసార్ట్కి అక్షయ్ ఒక 5-6 times వెళ్ళాడంట బిఫోర్ మ్యారేజ్. సో అలా ఈ ధాబా అనేది రెగ్యులర్గా విజిట్ చేసేవాడంట. సో అప్పుడు బాగుంది అని చెప్తున్నారు. అలా మేము ఈ ధాబా అయితే విజిట్ చేసాం. సో టేస్ట్ విషయానికి వస్తే అయితే బాగుంది, క్వాలిటీ బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ క్వాంటిటీ కూడా చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ ఇచ్చారు. ఒక్క కర్రీ
ఒక మట్కా కర్రీ మనం ఈజీగా 3 మెంబర్స్ తినొచ్చు. అంత క్వాంటిటీ ఉంది. సో, నేనైతే ఇక్కడ పన్నీర్ కర్రీ చెప్పుకున్నాను. ఎందుకంటే నేను ఆ రోజు వెజ్ అండ్ అక్షయ్ వచ్చేసి నాన్ వెజ్ కాబట్టి తను సేమ్ చికెన్ కర్రీ లాగా చెప్పుకున్నారు. అండ్ పిల్లలకొచ్చేసి మేము వాళ్ళు ఎక్కువ స్పైసీ లెవెల్స్ టాలరేట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి కొంచెం ఆలు పరోటా లాగా ఆర్డర్ చేసాము. అండ్ నెక్స్ట్ జీరా రైస్తో అలా ఎండ్ చేసామన్నమాట. అండ్ పంజాబీ దాబాకి వచ్చి లస్సీ చెప్పకుండా అస్సలు ఎలా ఉంటాం కాబట్టి లస్సీ కూడా ఆర్డర్ చేసుకొని మంచిగా తాగేసామన్నమాట. ఇట్ వాస్ గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకా మనం రిసార్ట్కి అయితే వచ్చేసాము. సో రిసార్ట్ నేమ్ వచ్చేసి లియోనియా. అండ్ మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ ఈ లియోనియా తెలిసే ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ రిసార్ట్ అనమాట, చాలా పాతది ఇది. సో బట్ స్టిల్ ఇది మంచి రిసార్టే. ఐ మీన్ మంచిగానే ఆఫర్స్ చేస్తున్నారు వాళ్ళ సర్వీసెస్ అన్నీ కూడా. సో మేము ఈ రిసార్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే పూల్ కోసమే సెలెక్ట్ చేసుకున్నాము. నేను గోల్కొండ రిసార్ట్స్ కూడా అనుకున్నా, బట్ నేను ఆల్రెడీ గోల్కొండ రిసార్ట్స్లో స్టే ఆల్రెడీ 3 days ఉన్నాను ఒకసారి. సో అందుకనేసి ఆల్రెడీ నేనున్నా కాబట్టి ఇంకా ఎందుకులే అనేసి ఈ రిసార్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. మెయిన్ థింగ్ చెప్పా కదా, మాకు పూల్ కావాలి, ప్రైవేట్ పూల్ అనేది. సో అలా ఇది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మాకు దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లియోనియాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. సో పూల్ సైడ్ వ్యూ అనేది కూడా ఒకటి ఉందన్నమాట, రూమ్స్ అనేవి. సో దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటుంది. సో అలా మనకి రేంజెస్ బట్టి కూడా ఇందులో రూమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మేమైతే ప్రైవేట్ పూల్ది తీసుకున్నాము. అండ్ మనకి కామన్ పూల్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఆ పూల్ సైడ్ వ్యూ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. లైక్ అక్కడ రూమ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వ్యూ అనేది కూడా బాగుంది. ఈ వీడియోలో ముందు మీరు ఆ వ్యూ కూడా మీరు చూస్తారు. సో ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. అండ్ రూమ్ కూడా మంచిగా స్పేషియస్ ఉంది. అండ్ ఇంకా మొత్తం రూమ్ టూర్ చూసేయండి. లైక్ ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు వార్డ్రోబ్ ఇచ్చారు. అండ్ వాష్రూమ్ వచ్చేసి మనకి రైట్ సైడ్. అండ్ జనరల్గా అన్ని రూమ్స్లో ఇచ్చేటట్టే కాఫీ మిషన్ విత్ కెటిల్ విత్ కాఫీ థింగ్స్ అవన్నీ ఇచ్చారు. అండ్ రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పూల్ కూడా అటాచ్డ్ ఉంది. బట్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే పూల్ పెద్దగా అయితే లేదు, చాలా చిన్నగా ఉందన్నమాట పూల్. బట్ ఇట్ వాజ్ ఓకే. మేము 4 మెంబర్సే కాబట్టి మాకు సరిపోతుంది ఆ పూల్. బట్ అంత హైప్ ఇచ్చేటంతా కూడా ఏం లేదు, పూల్ చాలా చిన్నగా ఉందన్నమాట. అండ్ వాటర్ టెంపరేచర్ కంట్రోల్ చేసుకునేటట్లు కూడా ఆప్షన్స్ ఏం లేవు. సో ఇంకా క్లీనింగ్కి చెప్పేసామన్నమాట. సో మనం వెళ్ళాక మన ముందే క్లీన్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఇంకెప్పుడెప్పుడు ఆ పూల్లో దిగాల అన్నట్టు చూస్తున్నారు. సో ఇంకా మేము ఆ చిన్నగా ఉంది కదా పూల్, అండ్ టెంపరేచర్ కంట్రోల్ కూడా లేదు అని చెప్పేసి మేము ఇక్కడ లియోనియాలో ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంకా పూల్ ఈవినింగ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే మనము ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి కదా, అవి ఎంజాయ్ చేద్దామనేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి కాంప్లిమెంటరీ లాగా వస్తాయి. బయట నుంచి డైరెక్ట్ వాటర్ స్పోర్ట్స్కి రావాలంటే దానికి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి. బట్ మనం ఇక్కడ రూమ్ అనేది మనకి అలాట్ అయ్యింది కదా, సో మనం రూమ్ ఇందులో లియోనియాలో బుక్ చేసుకున్నాం కాబట్టి మనకి వాటర్ స్పోర్ట్స్ అనేవి అన్నీ ఫ్రీ ఉంటాయి. బట్ ఓన్లీ కండిషన్ ఏంటంటే ఇక్కడ వాటర్లో దిగాలంటే నైలాన్ క్లోత్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్. సో నైలాన్ క్లాత్స్ అనేవి మనం తెచ్చుకున్నా ఓకే, అండ్ అక్కడ తీసుకున్నా ఓకే. సో మేమైతే ఇక్కడ మావి తెచ్చుకున్నాం అనమాట. సో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది నైలాన్ క్లాత్స్కి. ఐ మీన్ ఇవన్నీ కూడా స్విమ్ వేర్ అనమాట. సో మేము రీసెంట్ అంటే ఒక 1 year బ్యాక్ అయాన్ష్ని స్విమ్మింగ్లో జాయిన్ చేయించాము. బట్ వాడు జాయిన్ అయ్యాక నేను జాయిన్ అయ్యాక సరే నేను ఒక్కదాన్నే ఎందుకులే అని అక్షయ్ని కూడా జాయిన్ చేయించాను అనమాట. సో అట్లా ముగ్గురం జాయిన్ అయ్యాక ఓన్లీ 1 week కూడా వెళ్ళలేదు, ఓన్లీ 3 days స్విమ్మింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి అయాన్ష్కి కొంచెం ఫీవర్ లాగా వస్తే అప్పుడు ఇంకా డిస్కంటిన్యూ చేసేసాము. బిల్లు మాత్రం ముగ్గురికి కట్టేసాము 3 monthsకి. సో అట్లా మా ఈ క్లోత్ స్టోరీ అనమాట. సో ఓన్లీ ఈ స్విమ్ వేర్ కోసమే మేము దాదాపు ఒక 30,000 ఖర్చు పెట్టి తెచ్చుకున్నాము. స్విమ్మింగ్ నేర్చుకోలేదు, ఏం లేదు. ఇట్లా అన్నీ ఏదో చేయాలని చెప్పి డబ్బులు వేస్ట్ చేస్తూనే ఉంటాం మేము. సో ఇట్లా ఎంతమంది కట్టి వెళ్ళకుండా ఉంటారో కమెంట్ చేయండి, ఐ మీన్ బద్ధకంతో. సో అట్లా మా స్విమ్మింగ్ క్లాసెస్ అయితే అట్లా ఎగ్గొట్టేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి అవే స్విమ్మింగ్ వేర్ మేము ఇక్కడ తెచ్చేసుకున్నాం అనమాట.
అండ్ నెక్స్ట్ పాపకు ఒక్కదానికి స్విమ్ వేర్ లేదు కాబట్టి ఇక్కడే మేము పర్చేస్ చేసాము. 300 అట్లా పట్టింది మాకు రేట్ ఇక్కడ. అండ్ అందరం కూడా వాటర్ స్పోర్ట్స్లో బాగానే ఎంజాయ్ చేసాము. బట్ పాప కొంచెం భయపడింది. సో అక్షయ్తో కొంచెం సేపు ఆడుకొని బయటికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. అండ్ నేను అయాన్ష్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. సో అలా నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో అరౌండ్ 4 o'clock 5కి అలా మేము బయటకు వచ్చామన్నమాట మళ్ళీ. సో అలా వచ్చి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట లియోనియాలో ఇంకా ఏముంటుంది ఏంటి అనేది. ఇక్కడ చాలా అమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇవే కాకుండా మనకి ఇక్కడ కెఫే లాగా ఉంది అండ్ ఇటాలియన్ ఫుడ్ రెస్టారెంట్ కూడా ఒకటి ఉందన్నమాట. సో అవన్నీ కూడా మనం బయట నుంచి వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రూమే కాకుండా లైక్ ఓన్లీ లియోనియాలో స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలి లేదా కెఫే లేదా ఫుడ్ కోసం వచ్చేవాళ్ళు ఇవన్నీ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ వాటికి రేట్స్ ఎంత ఉంటాయో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో నెక్స్ట్ నేను చెప్పాను కదా మనకి పూల్ సైడ్ వ్యూ వచ్చే రూమ్ అనేది ఉంటుందనేసి. సో ఇదే అనమాట నేను చూపిస్తా అని చెప్పాను కదా. సో ఇదే ఆ పూల్ సైడ్ వ్యూ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ మనకి పూల్ సైడ్ డిన్నర్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి. సో ఒకప్పుడు ఇక్కడ అంతా కూడా బార్ ఉండేదంట. సో ఇక్కడ నుంచి బార్ వాళ్ళు ఇచ్చేవాళ్ళంట. సో ఇక్కడ తీసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళంట. సో ఇది ఒకప్పుడు. బట్ ఇప్పుడైతే ఇక్కడ బార్ సర్వీసెస్ అవేమీ లేవు. సో ఓన్లీ వాటర్తో ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం సేపు ఈ వ్యూని అంతా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేము. అండ్ పిల్లల్ని అయితే స్పోర్ట్స్లో ఇక్కడ చాలా స్పోర్ట్స్ ఇండోర్ గేమ్స్ అలా ఉన్నాయన్నమాట. అవుట్డోర్ గేమ్స్ ఇలా అన్ని గేమ్స్ ఉన్నాయి. సో వాళ్ళని అక్కడ ఇచ్చేసాము. వాళ్ళు ఆడుకుంటారు కదా అని చెప్పేసి. సో మేము నార్మల్గా ఇంక ఇది చూద్దాంలే అనేసి బయటకు వచ్చాము. సో ఇంకా ఇదంతా ఎక్స్ప్లోర్ చేసాము. బాగుంది. అండ్ ఎవరికైనా ఇట్లా వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు లియోనియా మంచి ఆప్షన్ వెళ్ళొచ్చు. అండ్ హైదరాబాద్లో ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా చూసి సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకి చెస్ గేమ్ కూడా ఉంది. సో ఇట్లా డిఫరెంట్ గేమ్స్ కూడా థీమ్స్ లాగా పెట్టారు. సో అవన్నీ కూడా మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా బాగున్నాయి అనమాట లియోనియాలో. మేము కూడా గేమ్ ఆడాము. లైక్ స్నేక్ అండ్ ల్యాడర్ ఉంది కదా, అది మనం లైవ్లో ఆడొచ్చు అనమాట. సో అలా ఆడాము. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ చెప్పాను కదా పిల్లల్ని వేసాము ప్లే ఏరియాలో అనేసి. సో ఇది 3 types ఆఫ్ థీమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా గేమ్ జోన్, కిడ్స్ ప్యాక్ అండ్ ఫెయిరీ వరల్డ్ అనేసి 3 types ఆఫ్ థీమ్స్తో గేమ్స్ ఉన్నాయి. సో ఏజ్ లిమిట్స్ ఉన్నాయి కూడా దీనికి. సో చిన్న పిల్లలకి మరి బేబీ ఇన్ఫాంట్స్ లాగా ఉన్న వాళ్ళకేమో ఇది అనమాట. 1 to 2 years. మరి బిలో 1 year వాళ్ళకైతే గేమ్స్ ఏమి ఉండవు. సో 1 to 2 years వాళ్ళకి ఇది చిన్నగా ఉందన్నమాట రూమ్. అండ్ మనం చూసుకుంటూ ఉండొచ్చు. సో అలా వాళ్ళని జాయిన్ చేసాము. అండ్ వాళ్ళు వెళ్ళిన ప్రతి జోన్కి కూడా మనం ఎక్స్ట్రా 100 rupees పే చేయాలి. ఇక్కడ రూమ్ ఉన్నా ఏమున్నా కానీ ఇవి మాత్రం ఇంక్లూడ్ కావన్నమాట. ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో అలానే మేము పే చేసాము. బట్ మా పిల్లలు ఇంకా మమ్మల్ని మించిపోయారు కాబట్టి వాళ్ళు 3 థీమ్స్కి కూడా వెళ్ళారు. అన్నిట్లో 10 minutes కంటే ఎక్కువ ఉండలేదు బయట 2 ఉన్న వాటిలో మాత్రం. అండ్ బట్ బయట 2కి మాత్రం మళ్ళీ 100 ఇద్దరికి 200 మొత్తం 400 పే చేశాక మళ్ళీ మిగిలిన థీమ్కి వచ్చారనమాట. 3rd థీమ్ ఏదైతే ఉందో ఇది. సో ఇది కొంచెం అడ్వెంచరస్ ఉంటుందంట. సో అంటే వాళ్ళ లెవెల్కి ఇదే అడ్వెంచరస్ కాబట్టి సో ఇది కొంచెం అడ్వెంచరస్. దీనికి కూడా మళ్ళీ 100 rupees పే చేసాము. మళ్ళీ బాబుని ఒక్కనేద్దాం అనుకుంటే ఇంకా అది కూడా వెళ్తా అనేసరికి మళ్ళీ దానికి ఒక 100 rupees అలా మొత్తం అన్ని థీమ్స్కి ఆ ఇద్దరికి 200 అలా పే చేసుకుంటూ వెళ్ళాము. బట్ వాళ్ళు ఆడింది లేదు ఏం లేదు. బట్ ఇక్కడ కొంచెం ఎక్కువసేపు ఆడారు. అది కూడా శాండ్లో ఎక్కువ ఆడారు. సో ఇది కూడా బాగుంది. కొంచెం ఇలా ట్రక్ లాగా తీసుకున్నారు. అండ్ ఈ ట్రక్లో మొత్తం కిచెన్ సెటప్, బెడ్రూమ్ సెటప్ లాగా చేశారనమాట. క్యూట్ ఉంది. సో మీరు మీ పిల్లలతో ఎంజాయ్ చేయాలి వీకెండ్స్లో అలా అనుకుంటే, మెయిన్గా పిల్లల్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే లియోనియా బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. అండ్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ మరీ ఎక్కువ ఆప్షన్ అయితే ఏం లేవు. జస్ట్ ఒక స్లైడ్స్ లాగా ఉంది అంతే. అండ్ ఇంకా పూల్ లాగా ఉంది, కామన్ పూల్ అది కూడా. సో
అంత వాటర్ స్పోర్ట్స్ అయితే ఇది ప్రిఫర్ చేయకపోవడమే బెటర్. మీకు ఎక్కువ వాటర్ స్పోర్ట్స్ కావాలంటే వండర్‌లో అలాంటివే ప్రిఫర్ చేయాలి. బట్ ఏదో కొంచెం ఔటింగ్‌కి అట్లా వెళ్ళాలి, వీకెండ్స్ రిలాక్స్డ్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ రిసార్ట్ అయితే బెస్ట్. అండ్ నెక్స్ట్ నేను స్నేక్ అండ్ ల్యాడర్ చెప్పాను కదా, ఇది బాగుంది గేమ్. అంటే మనం మంచిగా ఆడుకునేలాగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకో లాన్ ఏరియా, ప్లే ఏరియా లాగా ఉంది. ఇంకా మంచిగా చిల్ అవుతున్నాం అనమాట ఈవినింగ్. సో ఇంకా ఇలా బయట ఉన్న వెంటనే అది కూడా లోపలికి వెళ్ళిపోయింది. సో అలా ఇంకా పిల్లల్ని చూసుకుంటూ మేము కూడా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట. అండ్ ఇంకా తర్వాత పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇవన్నీ కూడా ట్రక్స్ అనమాట. సో మనకి ఫొటోస్ దిగడానికి వాటికి కూడా చాలా బాగుంది. అండ్ నేను ఇన్స్టాలో నా పోస్ట్ ఒక పిక్స్ దిగి ఇక్కడే పోస్ట్ చేశాను. ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా ఇక్కడే అనమాట. సో అలా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ yellow, blue, red, blue, red. సో అలా ఒక్కొక్కళ్ళం అలా చూసుకుంటూ అండ్ ఫైనల్గా ఇద్దరు ఒక్కటే దగ్గర శాండ్లో ఆడి మొత్తం హెడ్లో మొత్తం పోసుకొని అట్లా ఇట్లా మొత్తం రచ్చ చేశారనమాట. సో వీళ్ళకి ఈ శాండ్లో బీచ్లో ఆడడం చాలా ఎక్కువ అలవాటు అయిపోయింది అనమాట. ఎందుకంటే మేము ఫ్రీక్వెంట్గా గోవాకి వచ్చాం కాబట్టి ఆ శాండ్లో ఆడేది బాగా అలవాటు అయిపోయింది. అందుకని స్లైడ్ కూడా చేయకుండా వీళ్ళు ఆ మట్టిలో ఆడుతున్నారనమాట. సో ఇంకా ఇలా ఈవినింగ్ అయితే గడిచిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా డిన్నర్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. అండ్ వీళ్ళతో ఇంకా పడుకుంటారేమో, మళ్ళీ రూమ్కి వెళ్తే పడుకుంటే మళ్ళీ నైట్ పడుకోరు అని చెప్పేసి ఇంకొంచెం ఎంగేజ్ చేయడానికి అలా ట్రై చేసామన్నమాట. కొంచెం ఎక్కువసేపే ప్లే ఏరియాలో కొంచెం ఎక్కువసేపు ఆడిపించామన్నమాట. సో దట్ వాళ్ళకు కూడా మంచిగా ఫుల్ అలసిపోయినట్టు ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇంకా తిని పడుకుంటారు కదా అని చెప్పేసి. సో అలా ఇంత క్యూట్గా ఆడుకుంటున్నారు మంచిగా. ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్దగా అయ్యాక చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, వాళ్ళ మెమోరీస్ లాగా ఉంటాయి కదా అని కొంచెం ఎక్కువనే షూట్ చేశాను వీళ్ళని, ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి. అండ్ ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ చేయించాను అనమాట పిల్లల్ని. ఇద్దరికి కూడా బాత్ చేయించి మంచిగా అండ్ మళ్ళీ బాత్ టబ్లో ఒక 1 hour వరకు మంచిగా ఎంజాయ్ చేశారు. సో అలా ఈ అవుట్ఫిట్స్ చూస్తే ఎవరైతే నా నుమాయిష్ హాల్ వీడియో చూసారో వాళ్ళకి తెలుస్తుంది. ఇవి నేను నుమాయిష్లో తీసుకున్న నైట్ వేర్ అనమాట. పిల్లలకి చాలా బాగున్నాయి. వేసి చూపిస్తున్నా. వాడికి కొంచెం పెద్ద సైజ్ అయింది కానీ దానికి మాత్రం కరెక్ట్ సైజ్ వచ్చింది. బట్ పెద్దగైనా ఓకే, ఫ్యూచర్లో పనికి వస్తుంది కదా అని బాగుంది. బట్ చిన్నగా అయితే ఏం చేసే వాళ్ళం లేదు కదా. సో అలా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాము. 7:30కి అట్లా డిన్నర్ స్టార్ట్ అవుతుంది లియోనియాలో. మేమైతే 8 o'clock అట్లా వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే వాళ్ళే ఫ్రెష్ అప్ అయ్యారు, మేము ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. సో వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం అలా పూల్ సైడ్ అలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. సో అలా ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మేము ఇక్కడ వచ్చేసి బఫే సెలెక్ట్ చేసుకున్నాము. సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, బట్ బఫే అయితే బెస్ట్ కదా, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కదా అనేసి. అండ్ నా వీడియోస్ ఎవరైనా చూసినా కానీ మేము ఎక్కువ మటుకి బఫేనే సెలెక్ట్ చేసుకుంటాము. సో అది చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా. లైక్ మేమైతే ఇప్పుడు కూడా బఫేనే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ బఫే ఐటమ్స్ వెజ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి నాన్ వెజ్ కన్నా కూడా. నాన్ వెజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ ఓన్లీ 2-3 ఐటమ్స్ ఉన్నాయనుకుంటా. అండ్ సీ ఫుడ్ అయితే అస్సలు అవైలబుల్ లేదు, ఓన్లీ చికెన్ ఉంది అంతే, మటన్ కూడా లేదనుకుంటా. సో అలా వెజ్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.